వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తిపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్ వద్ద రాజు అనే వ్యక్తి నిలబడి ఉండగా నందిగాం సురేష్, ఆయన సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులు కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. అనంతరం సురేష్, ఆయన సోదరుడు రాజును తీవ్రంగా కొట్టి బలవంతంగా బైక్పై తమ ఇంటికి తీసుకెళ్లారని డీఎస్పీ వివరించారు. ఇంటి వద్ద కూడా రాజును కింద పడేసి కాళ్లతో విచక్షణరహితంగా తన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇక రాజును చంపి కృష్ణానదిలో పడేద్దామని నందిగాం సురేష్ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటుండగా విని భయంతో వారి నుంచి రాజు తప్పించుకున్నాడని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం బాధితుడు రాజు తన బంధువులు, కుటుంబ సభ్యుల సహాయంతో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడని అన్నారు. నందిగాం సురేష్ పై గతంలోనే 12 కేసులు నమోదై ఉన్నాయని, వాటిలో ఒక హత్య కేసు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. అన్ని కేసుల్లోనూ సురేష్ ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్పై బయట ఉన్నారని డీఎస్పీ చెప్పారు. షరతులతో కూడిన బెయిల్పై ఉండి కూడా ఒక వ్యక్తిని చంపుతానని బెదిరించడం తీవ్రమైన నేరం కావడంతో తక్షణమే చర్యలు తీసుకున్నామని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి నందిగాం సురేష్ పై భారతీయ న్యాయ సంహిత BNS లోని సెక్షన్లు 141, 127 109, 351 RW3 కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. నందిగాం సురేష్ పై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక నందిగాం సురేష్ ను పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచడానికి ముందు ప్రోటోకాల్ ప్రకారం నందిగాం సురేష్ కు మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా నందిగాం సురేష్ రక్తపోటు, మధుమేహం స్థాయిలను పరిశీలించినట్లు సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సురేష్ను ప్రత్యేక భద్రత నడుమ కోర్టుకు తరలించారు. కోర్టు ఆవరణలోకి ఇతరులను అనుమతించకుండా ఖాళీ చేయించారు. అదే సమయంలో సురేష్ అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో వారిని కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. కోర్టులో హాజరుపరిచిన నందిగాం సురేష్ కు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు నందిగాం సురేష్ కు రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు నందిగాం సురేష్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు.